మహిళల భద్రత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. మహిళల అక్రమ రవాణా నియంత్రించాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. హ్యూమన్ ట్రాఫికింగ్లో బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితులకు శిక్షలు వేస్తామన్నారు మహమూద్ అలీ. హిమాయత్ సాగర్లోని పోలీస్ అకాడమీలో హ్యూమన్ ట్రాఫికింగ్లో బాధితులకు న్యాయంపై పోలీసులకు శిక్షణ ఇచ్చారు. పోలీసులు సామాజికవేత్తల సమన్వయంతో మానవ అక్రమ రవాణా బాధితులకు న్యాయంపై 25 మంది పోలీసులకు 5 రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ముగింపు కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తోందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ తగ్గించడానికి నిందితులకు కఠిన శిక్షలు వేస్తామన్నారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షలు వేయిస్తామన్నారు. పోలీస్ ఆఫీసర్స్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం ట్రైనింగ్ ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మా తెలంగాణ వచ్చే తర్వాత తప్పకుండా తెలంగాణలో క్రైమ్ చాలా తగ్గింది. ఎందుకంటే మా ఆనబుల్ సీఎం గారు చాలా లైన్ ఆర్డర్కు కంట్రోల్ చేశారు. ఇప్పుడు లైన్ ఆర్డర్ చాలా బాగా ఉంది. ఇండియాలో నంబర్ 1 లైన్ ఆర్డర్ మా తెలంగాణలో. దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ సునీతా కృష్ణన్. దేశంలో 2013 నుంచి 2018 వరకు 8 మిలియన్ల మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడినట్లు చెప్పారు. మహిళల అక్రమ రవాణాలో బాధితులకు ఎలా న్యాయం చేయాలనే దానిపై పోలీసులకు శిక్షణ ఇచ్చామన్నారు. చాలా మంది ఎక్స్పర్ట్ రిసోర్స్ పర్సన్స్ వచ్చారు. బట్ దానికి నాకు అనిపిస్తుంది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ రిసోర్స్ పర్సన్స్ 4 మంది సర్వైవర్ అమ్మాయిలు వచ్చారు. ఈ ఏదో కాలంలో బాధితురాలుగా ఉన్న అమ్మాయిలు ఈరోజు ఒక లీడర్ పొజిషన్కి వచ్చి వాళ్ళ జీవితం అనుభవం షేర్ చేశారు ఆఫీసర్స్ తోటి. వాళ్ళతోటి ఏం జరిగింది, వాళ్ళతోటి పోలీస్ శాఖ ఎలాగ బిహేవ్ చేసింది, ఏం మార్పులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు డిపార్ట్మెంట్లో, అట్లాంటి ఒక ఇది జరిగింది. సో 5 రోజుల్లో ఈ ఆఫీసర్స్కి టోటల్ అక్రమ రవాణా ఎలాగ డీల్ చేయాలా దానికి టోటల్ గ్రిప్ వచ్చింది అని. హ్యూమన్ ట్రాఫికింగ్ లో బాధితులకు న్యాయం చేయడానికి ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుందన్నారు ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్న పోలీసులు.